భారతదేశంలో మళ్ళీ E85 పెట్రోల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ పెట్రోల్ వస్తే మాత్రం మన బండ్లు అయితే పక్కా షెడ్లకు వెళ్ళిపోతాయి. సో E85 అంటే ఏంటంటే 85% ఇథనాల్ ఉంటుంది, 15% పెట్రోల్ ఉంటుంది. సో ఇది వాడితే మన బండ్లు ఎందుకు ఖరాబ్ అవుతాయంటే మన బండ్లు కేవలం పెట్రోల్ మాత్రమే తయారు చేయబడ్డాయి. సో మీరు ఇథనాల్ బ్లెండ్ లాంటివి కలిపితే మాత్రం మన ఇంజన్ పార్ట్లన్నీ ఖరాబ్ అవుతాయి. సో ఒకవేళ మీరు ఈ పెట్రోల్ వాడిన తర్వాత మీ బండ్లు ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇంజన్ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు షోరూమ్కి వెళ్తే సో షోరూమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీ బండి ఇథనాల్ అంటే ఇలాంటి వాడినప్పుడు ఖరాబ్ అయితే మాత్రం మేమైతే అలాంటి వారంటీ ఇవ్వమని చెప్పేసి షోరూంలో అయితే స్పష్టంగా చెప్తున్నారు. యాక్చువల్లీ E85 ఐడియా అనేది చాలా మంచిది, ఎందుకంటే పర్యావరణంలో పొల్యూషన్ తగ్గుతుంది. సో దీని కాస్ట్ కూడా కొంచెం నార్మల్ పెట్రోల్తో పోలిస్తే ఒక 20 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ప్రజెంట్ మనం వాడే బండ్లకి E85 అనేది సపోర్ట్ చేయదు. సో ఫ్యూచర్లో ఏమైనా E85 బండ్లు వస్తే దానికి ఉపయోగపడవచ్చు అండ్ పొల్యూషన్ కూడా తగ్గొచ్చు, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ మనం వాడే బండ్లకైతే E85 సపోర్ట్ చేయదు. ఒకవేళ మనమైతే ఆ E85 అనేది వాడమంటే మాత్రం మన బండ్లు అయితే తొందరగా ఖరాబ్ అయ్యి షెడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి E85 పెట్రోల్ మీద మీ ఉద్దేశం అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి.